జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలపై జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసిన వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిగ మురళీధర్, కలెక్టర్ ఆనంద్ కలిసి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా కింద సైదాపురంలో అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలు, అలాగే నెల్లూరు సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తరలింపుపై వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. సైదాపురంలో అక్రమ మైనింగ్ కాలువలో పక్క రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించడంపై జిల్లా కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, బినామీ పేర్లతో అవినీతి పనులు చేస్తే ఎప్పటికైనా వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. చట్టానికి ఎవరు అతీతులు గారు. బినామీ పేర్లు పెట్టాం, సహచరుల పేర్లు పెట్టాం, కొత్తగా ఫ్లోట్ చేసిన కంపెనీల ద్వారా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఆ పక్క రోజు గవర్నమెంట్ మారుతుంది. పేరు పెట్టిన వాళ్ళు వారి వెనక ఎవరు ఈ తతంగాన్ని నడిపించింది తప్పకుండా చెప్తారు. అది ఎంత పెద్దవాళ్ళైనా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి ఎవరైనా సరే చట్టానికి అతీతులు గారు. తప్పకుండా శిక్ష పడుతుంది. కానీ ఏదైనా కూడా చట్టానికి లోబడే చేయాలి కాబట్టి విలేకరు మిత్రుల ద్వారా మీడియా ముందు ఇవన్నీ చూపించాం. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలే తెలియజేసి ఆయనకి ప్రూఫ్తో సహా చూపించాం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటామన్నారు, విచారణ జరిపిస్తామన్నారు. ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చినప్పుడు ఆ టైంకి బండ్లు లేకుండా చేస్తారు. బ్లాస్టింగ్ జరుగుతుంది, విలేజెస్లో కనుక్కోండి అని చెప్పాం. ఇసుక తరలింపులో బ్రిడ్జ్లే కూలిపోయినాయి. అంత కలెక్టర్ గారు కూడా చెప్పారు, క్వార్ట్స్ ఇప్పుడు మేజర్ మినరల్ అయింది అని. దానికి అనుగుణంగా ఢిల్లీకి పోయి అక్కడ మినిస్ట్రీలో కూడా ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ ప్రూఫ్తో సహా అక్కడ ఆఫీసర్స్కి ఇవ్వబోతున్నాను పై వారమే. ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది. ఎవరు కూడా చట్టానికి లోబడే పని చేయాలి. శిక్ష తప్పదు ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళకి అనేది మరొకసారి తెలియజేస్తుందా. పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీని వెనక ఉన్నారనేది కూడా తెలుసు. పేర్లు చెప్పలేక కాదు, తప్పకుండా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు. మనల్ని ప్రజలు ఎన్నుకొంది ప్రజలకు మేలు చేయడానికి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందరికీ తెలుసు. రకరకాల హామీలు ఇచ్చారు. ఇప్పుడు అక్రమార్జన మీదే దృష్టి పెట్టుండారు. అప్పులు తీసుకువస్తూ ఉండరు. ప్రతిరోజు అప్పులు తెచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడిస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఏమవుతుంది? వీటికి జవాబు లేదు. ఇది ఒక వెంకటగిరి నియోజకవర్గంకే పరిమితం కాదు. ఈ అక్రమాలు, అన్యాయాలు
మొన్నటికి మొన్న మీకు తెలుసు కలువాయిలో 100 ఎకరాలు చిల్లర. ఎవరిదయా బండి అని అంటే మీరంతా వినుంటారు, ఇది ఎమ్మెల్యే గారి బండి అన్నారు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల బాగోగులు ఆలోచించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తారు ఈ ప్రజలు. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం వర్షాలు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా దిగుబడి పెరిగింది, రేటు వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారికి అందజేసిన వినతి పత్రం ముఖ్యంగా నా వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలం సైదాపురం మండలం జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలియజేశాం. విచారణ జరిపించి న్యాయం చేస్తామన్నారు. మీ ద్వారా కూడా ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను, మీ వెంటే ఉంటాం, మీ వెంటే నడుస్తాం. మీ బాగోగులు చూసుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇల్లీగల్గా జరుపుతున్న ఈ కార్యక్రమాల గురించి ఎస్పీ గారికి కూడా ఈ వినతి పత్రం ఇవ్వటం జరుగుతుందని అది కూడా తెలియజేసుకుంటున్నాం. అంటే ఫైనల్గా శిక్ష మాత్రం ఖచ్చితం, అది ఎవరైనా కానీ. మరొకసారి మరి ఇది మాత్రం గట్టిగా చెప్తా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా ఎవ్వరూ తప్పించుకునేది లేదు. ఈ 2 సంవత్సరాలు ఒకవేళ దాటి వేసినా జమిలీ ఎలక్షన్స్ 27లో వస్తున్నాయి, ప్రభుత్వం మారుతుంది, తప్పకుండా శిక్ష పడుతుంది. అది మాత్రం మరొకసారి విన్నవించుకుంటున్నాం. ప్రతి రూపాయలు కూడా తిరిగి రాబడతాం చేసి ధర్మపాలన అందిస్తాం, సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి మరి అధికారంలో రావడం జరిగింది. దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఇది ధర్మపాలన కాదు, యమధర్మపాలన అన్న విధంగా మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న విషయం అందరికీ విసిద్ధమైపోయింది. ముఖ్యంగా కలువాయి మండలం పెద్దలు చెప్పినట్టుగా, రామ్కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా కలువాయి మండలంలో ఇసుక, సైదాపురం మండలం క్వాజీ విపరీత దోపిడీ అనేది చాలా చిన్న పదం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అమాంతంగా లాక్కెళ్ళిపోతున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో గూడూరు నుంచి కూడా చెన్నూరులో శ్రీనివాస్ కంపెనీ ఒకటి చెన్నూరులో దౌర్జన్యంగా కొట్టేస్తూ ఉంటే చూడడానికి ప్రజాప్రతినిధిగా నన్ను పోతే హౌస్ అరెస్ట్ చేశారు. ఎంత దౌర్జన్యంగా పరిపాలిస్తున్నారు. మరి ఒక వ్యవస్థ అయితే చాలా ఉత్సాహంగా పరిపాలిస్తుంది. ఇది కరెక్ట్ కాదు, పేరేజ్ వేసుకుంటున్నారు. ఒక్క సంవత్సరం ఇంచుమించు కొన్ని రోజుల్లో 1 సంవత్సరం కంప్లీట్ అయితే ఈరోజు ఎవ్వరు కూడా పెద్దలు చెప్పినట్టుగా రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, విద్యార్థులు కానీ, మరి ఉద్యోగులు కానీ ఏ వ్యవస్థ కూడా తృప్తిగా లేదు. 1 year అయిపోతూ ఉంది. చెప్పిన మాయ మాటలకు దాని ఇష్టంగా దోచుకోవడమే తప్ప సక్రంగా పరిపాలించమని ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేస్తే అన్ని వక్రమైన ఆలోచనలు, అక్రమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు. పెద్దలు చెప్పినట్టుగా ఉమ్మడిగా ఎక్కడికక్కడగా స్టెప్ బై స్టెప్ పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజల పక్షాన ప్రజలకు అండగా నిలబడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.